మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 13వ వచనం చదువు. ఇప్పుడు ఏంటంటే బలలో ప్రవేశించక ముందు ఇక్కడ ఒక మాట ఉంది, ఏంటంటే దేవుడు నమ్మదగిన వాడు. ఇక్కడ మనం కూడా అనేకమైన శోధనలు ఉంటాయి ఈ లోకంలో. బలను సంభవిస్తున్నాం అంటే అనేకమైన మానవుడికి అనేకమైన బలహీనతలు, అనేకమైన సమస్యలు ఉంటాయి. ఆ శోధనలన్నిటి నుంచి నేను కూడా సరి చేసుకుంటూ ఆత్మీయంగా ఈ లోకంలో కొనసాగుతూ దేవుని దగ్గర, దేవుని యొక్క రక్తం దగ్గర, దేవుని యొక్క బల దగ్గర మనం పరీక్షించుకునేటప్పుడు మనకి ఏం కనపడుతుంది అంటే దేవుడు నమ్మదగినవాడు. అంత మాత్రం కాక ఆయన యొక్క నమ్మకత్వం అనేది ప్రతి మానవుడి పట్ల రుజువుపరచుకోవాలనేది దేవుని యొక్క ఉద్దేశం. ప్రతి మనుషుడు అలాగ చేసి ఆ రొట్టెని తిని దానిలో పాత్రలో త్రాగవాడు ఏంటంటే ప్రభు వచ్చే వరకు ఆయన మరణం వచ్చి అంత ప్రచురం చేయాలి. అంత మాత్రం కాక ఇక ఒక మాట రాయబడింది, ఏంటంటే ప్రభు నమ్మదగినవాడు. మనం సహించినంత వరకే దేవుడు మనకు అనుగ్రహించాడు. ఏంటంటే దేవుడు నమ్మదగినవాడు. దేవుడు నమ్మదగినవాడు కనుక మన యాత్రా జీవితంలో ఆయన నమ్మదగిన వాడు. కొంచెమే కాక ఇంగ్లీష్లో చూస్తున్నట్లయితే గాడ్ ఈజ్ ఫెయిత్ఫుల్నెస్ అనే మాట ఉంటుంది. దేవుడు నమ్మదగిన వాడు. ఆయన నమ్మదగిన వాడు అంతమే కాక ఈ లోకంలో ప్రతి మానవుడు ఎలా ఉండాలంటే చాలా నమ్మకంగా ఉండాలి. అలాగే దేవుడు ఒక వ్యక్తిని చాలా నమ్మకంగా దేవుడు తను ఏర్పాటు చేసుకోవడం కాక తన జీవితం కూడా ఎంతో నమ్మదగినగా జీవించాడు. మనము కూడా మన జీవితం అనేది దేవుని దగ్గరికి వస్తున్నప్పుడు, దేవునితో మనం కలుసుకున్నప్పుడు మనం ఎంతవరకు నమ్మకం ఉంచడం అనేది దేవుని యొక్క ఇదేనా. దేవుడు నమ్మదగిన వాడు కనుక మన యాత్రా జీవితం కూడా మనం కూడా నమ్మకంగా దేవుని దగ్గర ఉంచున్నామా లేదా కొన్ని సంగతులు అనేది బైబిల్లో పరివేరుకున్నారండి. అపొస్తలుల కార్యము 7వ అధ్యాయము 30-33 వచనాల వరకు చదువుకున్నాము. 40 ఏండ్లైన పిమ్మట సేనాయి పర్వతారణ్యం నందు ఒక పొదలోని అగ్నిజ్వాలలో ఒక దేవదూత అతడి కనపడింది. మోషే చూచి ఆ దర్శనములకు ఆశ్చర్యపడి దానిని నిదానించి చూచుటకు దగ్గరకు రాగా, నేను నీ పితరుల దేవుడను, అబ్రహామును, ఇస్సాకును, యాకోబుల దేవుడను అని ప్రభు వాక్కు వినబడింది. కనుక మోషే వణికి దాని నుంచి నిదానించి చూచుటకు తెగింపలేదు. అందుకు ప్రభు, నీ చెప్పులు విడుదుము, నీవు నిలిచి ఉన్న చోట పరిశుద్ధ భూమి. ఇక్కడ ఒక మనిషిని దేవుడు ఏర్పాటు చేసుకుంటాడు. ఇక్కడ మనం 7వ అధ్యాయం 30 వచనం మనం చూసుకున్నట్లయితే 40 దినాల వరకు అంటే 40 సంవత్సరాల వరకు మోషే మన నిర్గమకాండం 2వ అధ్యాయంలో మనం చూసుకున్నట్లయితే కొంచెం చివరికి వెళ్ళినట్టు భాగంకి వెళ్ళినప్పుడు మోషే తన మామల మందని మేపుచు తన యాత్ర అనేది కొనసాగిస్తున్నాడు. అంత మాత్రం కాక నిర్గమకాండము 3వ అధ్యాయము మనం మొదటి వచ్చినంత అక్కడ చూసుకున్నట్లయితే తనకి సుమారుగా 80 సంవత్సరాల ఆ వయసులో దేవుడు తనని పిలుస్తున్నాడు. నిర్గమకాండం 3వ అధ్యాయం 4వ వచనంలో ఒక మాట ఉండేది, ఏంటంటే దేవుడు ఆ తట్టు పోయి ఆ మండుచున్న పొదను ఎలా కాలిపోవచ్చున్నదో చూద్దామని మోషే బయలుదేరాడంట. బయలుదేరటమే కాక అక్కడ కూడా స్వరం వినబడింది. ఏంటి ఆ స్వరము చూద్దారండి. నిర్గమకాండము 3వ అధ్యాయము ఆ పొద నుండి మోషే చాలా ఇక్కడ ఏంటంటే మోషే అని పిలుస్తున్నాడు. మోషే అని పిలుస్తామా అందరినీ పిలుస్తున్నాడు. ఏంటంటే బల దగ్గరికి వచ్చిన వ్యక్తులు ఎలా ఉన్నారంటే దేవుడు ఎంతో మోషేని నమ్మకంగా దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. తన జీవితాన్ని బట్టి మోషే ఎంతో నమ్మకంగా జీవించాడు. మన యాత్రా జీవితం కూడా దేవుడు కూడా మనల్ని పిలుస్తుంది. ఏంటంటే ప్రతి ఆదివారం దేవుడి దగ్గర బలలో పాల్పొందకుండా దేవుడి వాక్యం ద్వారా మనం కూడా వింటున్నాం. ఏంటంటే ప్రతి మానవుడు కూడా ఈ భూలోకంలో దేవుడికి నమ్మకంగా జీవించాలనేది దేవుని యొక్క ఉద్దేశం. అలా నమ్మకం ఉంటున్నప్పుడు దేవుడు నాకు మోషేని ఏర్పాటు చేసుకోవడం కాక అదే అధ్యాయంలో మనకి 14 వచనంలో మనకు కనపడదు. అందుకు దేవుడు నేను ఉన్నవాడని అనువాడనై ఉన్నాను మోషేతో చెప్పింది. మరియు ఆయన ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇశ్రాయేల్ దగ్గరికి ఒక మానవుడిని పంపించాడు. ఎందుకు పంపించాడంటే మానవుడికి ఏం కలిగి ఉండాలంటే ఈ లోకంలో ఈ దినాన మొదటి 10-13లో ఏంటంటే దేవుడు ప్రతి మానవుడు దేవుడు నమ్మదగిన వాడు కనుక దేవుడు మోషేని ఏర్పాటు చేసుకున్నాడు. 80 సంవత్సరాల దేవుడు మోషేని ఏర్పాటు చేసుకోవడం కాక
మోషేలో కొన్ని సంగతులు ఉన్నాయి. మన సమయానుకూలను బట్టి కొన్ని సంగతులు అనేది మనం బైబిల్లో చూద్దామండి. మనం కూడా ఆ సంగతులను బట్టి ప్రతి మానవుడు దేవునితో అలా ఉంటున్నాడో లేదో అది సరి చేసుకొని దేవునిలో పాల్గొనాలనేదే దేవుని యొక్క ఉద్దేశం. గత వారం నుంచి ఈ వారం వరకు మనం కూడా అలాగే ఉంటూ అదే బలలో పాల్గొంటే మన ఆత్మీయ జీవితాలకి ఏమీ దేవుడు మనము ఆత్మీయంగా ఎదగలేని స్థితిలో ఉంటాం. కానీ మోషే తన జీవితంలో ఎదగటానికి ఆత్మీయంగా దేవుడు నమ్మదగిన వాడు అని దేవుడు దాని పట్ల రుజువుపరచుకోవడానికి ఉన్న మొట్టమొదటి లక్షణం చూద్దారండి. బైబిల్లో నిర్గమాకాండము 14వ అధ్యాయము, నిర్గమాకాండము 14వ అధ్యాయంలో మాట రాయబడి 21వ వచనం చదువుతానండి. సముద్రం వైపు తన చేయి చాపగా యెహోవా ఆ రాత్రి అంతయు బలమైన తూర్పు గాలి చేత సముద్రమును తొలగించి దానిని ఆరిన నేలగా చేసేసి అలా 31 వరకు చదువుకున్నాం. చదవండి. నీళ్లు విభజింపబడగా ఇశ్రాయేలీయులు సముద్రం మధ్యలో ఆరిన నేల మీద నడిచిపోయి ఆ నీళ్లు వారి కుడి ఎడమ ప్రక్కలను వారికి గోడ వలె ఉండేది. ఐగుప్తీయులు ఫరో గుర్రములను రథములను రౌతులను వారిని తరిమి సముద్రం మధ్యమున చేరిరి. అయితే వేకువజామున యెహోవా అగ్ని మేఘమయమైన స్తంభం నుండి ఐగుప్తీయుల దండు వైపు చూచి ఐగుప్తీయుల దండును కలవరపరిచి వారి రథ చక్రములు ఊడిపడినట్టు చేయగా వారు బహు కష్టపడి తోలుచున్నారు. అప్పుడు ఐగుప్తీయులు ఇశ్రాయేలీయుల దగ్గరికి రండి, యెహోవా వారి పక్షమున మనకు యుద్ధం చేస్తున్నారని చెప్పుకునేది. ఇక్కడ మనం చదువుకున్న భాగంలో నిర్గమాకాండం 14 కనపడుతుందంటే రెండోది ఇంకొక మాట కూడా కనపడుతుంది. ఏంటంటే అక్కడ గోడలు ఉంటుమే కాక అక్కడ ఏంటంటే అనేకమైన ప్రాంతంలో కొన్ని చోట్ల ఏం కనపడుతుందంటే మోషే అదే ఆ ఇంటి నేలలో ఆ నీళ్ళన్నింటినీ పక్కకు వెళ్ళిపోయిన వెంటనే అక్కడ మోషే అదే మార్గంలో ఇశ్రాయేల్ ప్రజలను నడుస్తాడు. మన మార్గం కూడా ఎల్లప్పుడూ దేవునికి నూతనమైన మార్గంలో ఉండాలి. అంత మాత్రం కాక ఇక్కడ దేవుడు తన చేయి చాపాడు. ప్రతి మానవుడు బలలో చేయి వేసినప్పుడు ప్రతి ఒక్కళ్ళు ఏం చేస్తారంటే చెయ్యి ఎత్తండి అని అంటారు. ఎందుకంటే ప్రతి మానవుడు కూడా బల్ల పుచ్చుకుంటున్నాడు. మనం కూడా దేవుని దగ్గరికి వస్తున్నప్పుడు మన చేయి నుంచి కాలు వరకు మన జీవితం ఎలా ఉంటుంది, దేవుని దగ్గర రాజ్యమే కాక మనం కూడా లోకానికి చాలా దూరంగా. మరి మోషే ఆ కాలంలో దేవుడు తను ప్రయాణిస్తున్న కొలది వారి భక్తుల్ని ఆ సమస్య నుంచి తప్పించగలడు. కానీ దేవుడు తనతో చెప్పిన మాట అన్నింటినీ దేవుడు నెరవేర్చడానికి ఆయన కారణం ఏంటంటే ఎంతో అలాంటి భయం పరిస్థితిలో ఉన్నా కానీ ప్రతి మానవుడికి ఉంటుంది. అనారోగ్యము అనేకమైన పరిస్థితులు భయాలు వచ్చాయి. కానీ దేవుడే మనల్ని చేపట్టుకొని నడిపించాడంటే ఇది మనకి గొప్ప యొక్క నిరీక్షణ. ఏంటి నిరీక్షణ అంటే మనకు ఇదే గొప్ప సాక్ష్యం. ఇంతమంది వచ్చారంటే దేవుడు నడిపించబోతే వస్తారా? రారు. ఎందుకంటే చాలామంది రాలేని వాళ్ళు ఉన్నారు, చాలామంది వచ్చి బయలుదేరి ఎందుకులే టైం అయిపోయిందని తిరిగి వెళ్ళిన వాళ్ళు ఉన్నారు. కానీ దేవుడే మన యాత్రాజ్యత ఎన్ని గాలిలు ఎన్ని తుఫాన్లు ఉన్నా కానీ మన బల దగ్గర రావడం ఏంటంటే ప్రతి మానవుడు దేవునితో సమాధానం కలిగి ఉంటాము, దేవునితో సహవాసం అనేది చూపిస్తుంది. నా ప్రజలకు ఎంతో గాలి తుఫాన్లు ఉన్నా కానీ దేవుడు నడిపిస్తున్నాడు. ఈ లోక యాత్రలో కూడా మనకు కూడా అనేకమంది తుఫాన్లు ఉంటాయి. కానీ వాటన్నింటిలో కూడా మనం కూడా దేవునితో ఎలా నడుస్తున్నాం, మనం కూడా మన యాత్రాజ్యతం దేవునితో నడుస్తూ దేవుని ప్రజలతో ఈ లోకంలో కొనసాగాలనేదే దేవుని దగ్గర ఉన్న మోషే దగ్గర ఉన్న మొట్టమొదటి లక్షణం. అది మాత్రం కాక రెండోది చూద్దానండి. ఏంటి మోషేకున్న మన యొక్క లక్షణం ఏంటంటే ఆయన నిర్గమాకాండము 15వ అధ్యాయంలో ఒక మాట ఉంది. నిర్గమాకాండము 15వ అధ్యాయము నిర్గమాకాండం 15వ అధ్యాయము 22 నుంచి 27 వరకు మనం చూసుకున్నట్లయితే మోషే అంతలో వారు మారాకు చేరురు. మారా నీళ్లు చేరైన వారు ఆ నీళ్లు తాగలేకపోయారు. అందువలన దానికి మారా అని పేరు కలిగింది. ప్రజలు మేమేమి తాగుతామని మోషే మీద సముచుకొనగా అతడు యెహోవాకు మొరపెట్టెను. అతడు యెహోవా అతనికి ఒక చెట్టును చూపెను. అది ఆ నీళ్లలో వేసిన తరువాత నీళ్లు మధురములాయెను. ఇక్కడ మనకి ఏం కనపడుతుందంటే ఒక మానవుడికి దేవుడు
భౌతికమైన దాహం తీరుస్తున్నాడు. అంత మాత్రం కాక అదే అధ్యాయం మనం కొంచెం చదువుకుంటే 27 వరకు చివరికి వెళ్ళిపోతే దేవుడి దృష్టికి దేవుడు అనేకమైన వారికి ఆహారాన్ని అనుగ్రహిస్తున్నాడు. ఆహారం అనుగ్రహించడం నేలని వాటన్నింటినీ దేవుడి ఇష్టమే కాక ఇక్కడ ఏం కనపడుతుందంటే దేవుని యొక్క సహాయం. మానవుడికి నేలను మధురంగా మార్చడమే కాక ఇక్కడ ఏం కనపడుతుందంటే దేవుడు నిర్గమకాండం 16వ అధ్యాయంలో మనకు ఇంకా కనపడుతుంది. 40 సంవత్సరాల వరకు కావాల్సిన ఆహారం అంతటినీ ఇది నాన్న భౌతికంగా మనం కూడా ఏమై ఆహారం అనేక మంది తింటూ ఉంటారు, కానీ ఆత్మీయంగా ఏమి భుజించాలంటే దేవుని వాక్యం. అందుకని కీర్తనలో ఒక మాట ఉంది, మొదటి అధ్యాయం ఏంటంటే యెహోవా ధర్మశాస్త్రం నందు ఆనందించుచు దివారాత్రులు. ప్రతి మానవుడికి కూడా దేవుడు తన అవసరం సహాయం చేయడమే కాక ఇక్కడ ఏం చూపిస్తుందంటే భౌతికంగా ఆత్మీయంగా దేవుడు ఆహారాన్ని ఇస్తాడు. మనం కూడా దేవుని బలలో పాలు పొందేవారు ప్రతి ఒక్కరు సమయానికి కొలది దేవునిలో అనేది సహవాసం అనేది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ అంత మాత్రం కాక ఇక్కడ ఏం కనపడుతుందంటే దేవుడు వారికి ఎంతో మంచి ఆహారం ఇచ్చాడు. అంత మాత్రం కాక వారిని దేవుడు మన నిర్గమకాండం 17వ అధ్యాయంలో కూడా ఒక మాట రాయబడుతుంది. ఇంత 17వ అధ్యాయంలో మోషేని దేవుడు వారికి ఆహారం ఇచ్చాడు. అంత మాత్రం కాక నీళ్ళని ఇచ్చాడు. ఎక్కడ నీళ్ళని ఇచ్చాడంటే చూడండి, అదే అధ్యాయం నిర్గమకాండం 17వ అధ్యాయంలో ఒక మాట ఉంది. ఒక చోట నుంచి ఒక బండ నుంచి ఇచ్చాడు. ఆ బండ పేరు కూడా రాయబడింది. నిర్గమకాండము 17వ అధ్యాయం 1 నుంచి 7 వచనాల్లో ఉండిద్ది. చనిపోవడానికని మన యాత్ర జీవితంలో భౌతికంగా మనకు ఆత్మీయంగా మనకి ఆహారం కావాలంటే ఎక్కడికి వెళ్ళాలంటే దేవుని మందిరానికి వెళ్ళాలి. దేవుని మందిరంలోనే దేవుని వాక్యం ఉంటుంది. అంత మాత్రం కాక దేవుడు అనేక వర్తమానాల ద్వారా దేవుడు మాట్లాడతాడు, అందరికీ సహాయం చేస్తాడు. ఎవరైనా పరిస్థితి ఎండిపోయిన జీవితాల్లో కూడా దేవుడు ఏదైనా కానీ చేయగలడు. ఇది 3వ చూద్దారండి. మోషేకున్న లక్షణము ఆ ప్రజలందరినీ సంఖ్యాకాండంలో ఒక మాట రాయబడింది. చూడండి, సంఖ్యాకాండము 21వ అధ్యాయము 4వ వచనంలో 8వ వచనంలో మోషే ప్రజల కొరకు ప్రార్థన చేయగా యెహోవా ఆ యొక్క సర్పం అనేది వారు అందరూ ఏమి గురయ్యారంటే వారి యొక్క అనేక మంది బలహీనతను బట్టి నోటి ద్వారా అనేక మంది బలహీనతను బట్టి వారు పడిపోతున్నప్పుడు ఆ సర్పం అనేది మన దగ్గరికి వచ్చినప్పుడు వారికి ఏం కనబడుతుందంటే ఇక్కడ ప్రతి మానవుడు వాళ్ళ దగ్గరికి వచ్చినప్పుడు ఆయన యొక్క శిలువ అనేది జ్ఞాపకం. ఇక్కడ సర్పం అనేది దేనికి చూపిస్తుందంటే పాత నిబంధనలో కొత్త నిబంధనలో ముందస్తుగా శిలువను వచ్చి గుర్తుగా చూపిస్తుంది. ఆ శిలువను గుర్తుగా చూపించడం కాక ఇక్కడ ఏం కనపడుతుందంటే ఆ సర్పం దగ్గరికి వచ్చే లోపు ఇక్కడ ఏం కనపడుతుందంట ఒక మాట ఉంది, మోషే ప్రజల కొరకు ప్రార్థన చేయగా. ప్రతి మానవుడు మూడవదిగా మనకేం చూపిస్తుందంటే ప్రతి మానవుడు బలలో పాలు పొందాలంటే ప్రతి మానవుడు గృహాల్లో ప్రార్థన చేసుకోవాలి. అంత మాత్రం కాక సంఘంలో కూడా ప్రార్థన కలిగి ఉంటారు. అంత మాత్రం కాక ఇక్కడ ఏం కనపడుతుందంటే ప్రార్థనకి అక్కడ న్యాయపరమైన తీర్పు ఉంది. ఈ లోకంలో ప్రతి మానవుడు బల దగ్గరికి వచ్చి చేయవేస్తమే కాక ఇక్కడ ఏం చూపిస్తుందంటే వారి మాటల కొలది వారి యొక్క క్రియల కొలది వారికి సర్పం అనేది అక్కడ భౌతికంగా కనపడుతుంది. మనకేంటంటే పరలోకంలో దేవుడు ఒకానొక స్థలంలో ఆయన న్యాయపీఠం ఎదురుగా కూర్చున్నప్పుడు మనందరికీ ఆయన న్యాయం చేస్తాడు. ఆ న్యాయం చేసేటప్పుడు ఈ లోకంలో మనం కూడా ఎలా జీవించాలంటే దేవునికి తగినట్టుగా జీవించాలి. ఇంకా ఎవరైనా రక్షణ పొందకపోతే ఆ సర్పం అనేది ప్రతి మానవుడికి చూపిస్తుంది. ఏం చూపిస్తుంది అంటే భౌతికంగా ఏ మానవుడు రక్షణ పడిపోతే సర్పం ఏం చేస్తారు, పాము కొట్టంగానే చాలా మంది పెద్ద పెద్ద పాములు ఏమైనా కొట్టంగానే ఏంటంటే వెంటనే హాస్పిటల్కి వెళ్ళకపోతే వెంటనే చనిపోతాడు. అదేంటంటే భౌతికంగా ప్రతి మానవుడు రక్షణ పడకుండా ఈ లోకంలో సంఘానికి వచ్చి వెళ్ళిపోతే ఏం చూపిస్తుందంటే ప్రతి మానవుడు రక్షణ పడకపోతే వారికి నిత్య నరకం అనేది చూపిస్తుంది. ఆ నరకంలో నిత్యము ఆ అగ్ని ఆరదు, నిత్యము పురుగులు అక్కడ నిత్యం ఆ నరకంలో తప్పించగానే దేవుని ఉద్దేశం. ఈ బల దగ్గర కూడా మనతో కూడా ఏం మాట్లాడుతుందంటే ఆ నిత్య నరకాన్ని నుంచి తప్పించుకొని జీవించాలంటే దేవుడిని ఎరగాలి. అందుకని రోమిలికి రాసిన పత్రికలో ఒక మాట ఉంది, రోమా 3:23 ఉండే, ఏ భేదం లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించిన మహిమను పొందలేకపోతున్నారు. మానవుడు ఈ లోకంలో రక్షింపబడకుండా ఇంకా ఎవరైనా ఉన్నా చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు దేవుడు మాట్లాడేది ఏంటంటే రక్షణ పొందాలి ప్రతి మానవుడు. ఎందుకంటే మనం చూస్తున్న ఈ రోజుల కొలది అనేక మంది ఎవరు చనిపోతున్నారో తెలియట్లేదు. రోజులుగా గంటల కొలది అనేక మంది చనిపోతున్నారు. ప్రకటన 22
అన్యాయము చేయవాడు ఇంకను అన్యాయమే చేయనిమ్ము. అపవిత్రుడైన వాడు ఇంకను అపవిత్రుడుగానే ఉండనిమ్ము. నీతిమంతుడు ఇంకను నీతిమంతుడుగానే ఉండనిమ్ము. పరిశుద్ధుడు ఇంకను పరిశుద్ధుడుగానే ఉండనిమ్ము. ఇదిగో త్వరగా వచ్చుచున్నాను. వాని వాని క్రియల చొప్పున ప్రతి వానికిచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతము నా యొద్ద ఉన్నది. అక్కడ మరి మోసే కాలంలో, ఆ కాలంలో వారికి న్యాయపరంగా తీర్పు అనేది ఆ పాము సర్పం చూపిస్తుంది. ఈ లోకంలో ఆ కాలంలో తెలివిగా ఆ కాలంలో అలా ఉంటే ఈ లోకంలో దేవుడి గురించి దేవుడు ఇంతగా మనకి బైబిల్ అనుగ్రహిస్తూ అనేకమైన సంఘాలు అనుగ్రహించి సంఘం ద్వారా దేవుడు అనేక వాక్యాలు, అనేకమైన ఆరాధనలు, అనేకమైన ప్రతి బల్ల, అది ప్రతిరోజు ఆదివారం అలాగే వారకారకులు నిర్ణయం చేయబడింది ఏంటంటే ప్రతి మానవుడు ఆ సర్పం చేతిలో ఉంటే ఇశ్రాయేలు ప్రజలు ఎలా తప్పించబడ్డారో ప్రతి మానవుడు ఆ నరకం నుంచి తప్పించబడాలనేది దేవుని ఉద్దేశం. అంత మాత్రం కాక ఆ తప్పించబడాలంటే మన జీవితంలో కూడా ఏం చేయాలంటే 1 యోహాను 1:7 ఒక మాట ఉంది చూడండి. ఇంత నరకం నుంచి తప్పించబడాలంటే ప్రతి మానవుడు తన నోటితో పాపాలు ఒప్పుకోవాలి. చూడండి 1 యోహాను 1:7. అయితే ఆయన వెలుగులోనున్న ప్రకారము మనమును వెలుగులో నడిచిన ఎడల మనము అన్యోన్య సహవాసము గలవారమై ఉందుము. అప్పుడు మన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేయును. ఇక్కడ ఏంటంటే ప్రతి మానవుని యేసు రక్తము పవిత్రులుగా చేయాలి. ఇంకా మనం పరిశుద్ధంగా ఉండాలంటే మన యాత్ర అనేది ఇంకా దేవుని ఇష్ట ప్రకారం మనం జీవించడమే కాక ఇక్కడ ఏం కనపడుతుందంటే ప్రతి మానవుడికి దేవుడు న్యాయం దగ్గర తీరుస్తాడు. ఇక బలలో ప్రతి మానవుడు ఎలా పరీక్షించుకున్నారు, గత వారం నుంచి ఎలా పడిపోతూ ఉన్నారు, అనేకమైన బలహీన స్థితిని బట్టి వారు పడిపోయిన జీతాన్ని కొలది వారు ఈ లోకంలో చేసే ప్రతి ఒక్క క్రియలను బట్టి జీతం ఉంటుంది. మనం కూడా ఇక బల దగ్గర సరి చేసుకోవడం ద్వారా ఈ యొక్క అవకాశాన్ని ఎందుకు అనుగ్రహిస్తున్నాడంటే ఇంకా దేవుడు తీర్పు దగ్గర తగినట్టుగా జీవించాలంటే ప్రతి మానవుడు ప్రభా నేను పాపిని, నన్ను రక్త ప్రోక్షణ తెచ్చుకుంటాను, నేను బలలో పాల్గొంటున్నా, నన్ను పరిశుద్ధంగా చేయి. అంత మాత్రం కాక ఆ కింద వచ్చిన వాళ్ళు కూడా ఒక మాట రాయబడి ఏంటంట మన పాపం మనం ఒప్పుకొని ఎడలా ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులనుగా చేయును. ఒక మాట ఏమి చెప్పవసరంలా, ఎన్నో వేలు, ఎన్నో లక్షలు, ఎన్నో ఉచితంగా ఏమి చేయవసరంలా, మన నోటితో ఒకటే మాట. ఆ ఇశ్రాయేలు ప్రజలు ఒప్పుకున్నారు కాబట్టి దేవుడు ఆ సర్పం నుంచి తప్పించాడు. అందుమాత్రం కాక మనం కూడా ఆ బల్ల దగ్గరికి వచ్చినప్పుడు దేవుడు న్యాయంగా ఆ బల్ల దగ్గర మనం కనపడుతున్నప్పుడు మనం కూడా ఆ త్రాసులు ఎలా ఉంటున్నాం, దేవుడు ఒక పక్క ఉంటాడు, మనం ఒక పక్క ఉన్నప్పుడు మనం న్యాయంగా ఉంటున్నామా అనే విషయాల్లో మనం చేసే ప్రతి పని దేవుడు న్యాయం తీరుస్తాడు. అంత మాత్రం కాక ఇక్కడ రెండవది ఏం చూపిస్తుందంటే న్యాయపరమైన తీర్పు అనేది ఉంది. మనం కూడా దేవుని దగ్గరికి వస్తున్నప్పుడు న్యాయంగా మనం వాళ్ళలో అనేకమైన బలహీనతలు ఉంటాయి, వాటన్నిటిని వాళ్ళ దగ్గర ప్రార్థన చేసుకున్నప్పుడు ప్రభా నన్ను నీ రక్తంతో కడుగు, నేను ఇలా రాలేకపోయినా, ఇలా నాకు స్థితిని బట్టి నాకున్న సమస్యలను బట్టి దేవుడు అన్నింటినీ తెలుసు. కానీ మనము అన్ని విషయాల్లో బల దగ్గరికి వచ్చినప్పుడు ఆయన దగ్గర సెర్చ్ చేసుకోవాలి. ఆ న్యాయపరమైన తీర్పు దగ్గర మనం ఒక దినంలో మనం ఉంచినప్పుడు మనం ఎలా ఉండాలంట, పరిశుద్ధులుగా ఉండాలి. అన్యాయం చేసేవాడు ఇంకా అన్యాయం చేస్తున్నా కానీ వాడికి ఏమైందంట, అన్యాయం జరుగుతానే చేయాలనే ఉంటుంది, కానీ పరిశుద్ధులకి ఏమైంది, ఇంకా పరిశుద్ధంగా ఉండాలి, ఇంకా పరిశుద్ధంగా ఉండాలి. ప్రతి మానవుడు కూడా అలా పరిశుద్ధంగా ఉండాలనేది దేవుని యొక్క ఉద్దేశం. ఆ ప్రజలందరూ వాళ్ళ సర్పం నుంచి తప్పించబడేది దేవుడు తన న్యాయపరమైన తీర్పులో చేర్చబడాలనేది దేవుని యొక్క ఉద్దేశం. ముస్లిం ప్రజలందరూ వారిని అక్కడే నడిపించాలని పాలుతేను ప్రపంచ దేశంలో భారతీయ ఆ ప్రాంతంలోనికి వారు చెడబడాలనేదే దేవుని యొక్క ఉద్దేశం. ఇది 3వ లక్షణం. 4 వచ్చేద్దారండి. మోషేకున్న 4 లక్షణం చూద్దాం. ఆత్మీయంగా నిన్ను నన్ను నడిపించాలంటే నిర్గమకాండము 13వ అధ్యాయంలో ఒక మాట ఉంటుంది చూద్దారండి. 4వది మోషే అని కూడా దేవుడు నడిపించాడు. నిర్గమకాండము 13:21-22 వచనాల్లో చదువుదామండి. ఇక్కడ మనకి ఏం చూపిస్తుందంటే ప్రతి మానవుడు ఏంటంట, ఆ కాలంలో పగలు ఎండ, రాత్రి మేఘస్తంభం. ప్రతి మానవుడు కూడా
ఏమి చూపిస్తుందంటే, 4వది మోషేలో ఉన్న లక్షణం ఏం చూపిస్తుందంటే, ప్రతి మానవుడు ఎలా ఉండాలంట, దేవుని యొక్క నడిపింపు అనేది చాలా ఇంపార్టెంట్. చాలామంది నడుస్తారు, దేవుని ప్రభా నన్ను నడిపించు, నాకు ఆ ప్రతి విషయంలో నన్ను నడిపించు ప్రభా. ప్రతి మానవుడు నడుస్తానికి ఎవరైనా నడవగలరు, కానీ దేవునితో నడిచేవాడు అనేది చాలా ఇంపార్టెంట్. మరి మోషే అంతమంది ప్రజలు నడిపించాలంటే మోషేకి ఏం గుర్తయింది? పగలండ రాత్రి మేఘస్తాం. ప్రతి మానవుడికి అన్ని లక్షల మంది కనిపించే అన్ని లక్షల మంది నడవాలంటేనే ఒక మేఘం అవసరమైంది. ఈ లోకంలో నేను నడవాలంటే దేవుని సహాయం లేదనుకోండి, మనం ఎంత నడిచినా కానీ వ్యర్థమే. దేవుడు ప్రభా నన్ను నడిపించు, నేను వెళ్ళే ప్రతి స్థలంలో నన్ను నడిపించు. ఆ ఇశ్రాయేలు ప్రజల్ని వారు నడిపించి, ఆ మేఘము కదిలితే వాళ్ళు కదులుతూ ఉన్నారు, ఆ మేఘము ఆగితే వాళ్ళు ఆగుతున్నారు. మన యాత్ర జీవితంలో దేవునితో సాగాలి. ఆ యాత్ర మనం నడుస్తున్నప్పుడు దేవుడు అన్ని విషయాల్లో మనతో మాట్లాడతాడు. ప్రతిరోజు మనకు కూడా ఏమి నడిపిస్తుంది అంటే దేవుని వాక్యం. ప్రతి ఒక్కరు క్యాలెండర్ తీసుకొని ప్రతి ఒక్కరు క్యాలెండర్ దినదిన వాక్యాలు చదువుతున్నప్పుడు ఆ వాక్యంలో మనకి ఏం కనపడుతుందంటే, దేవుడు ఫలాన్ని చెయ్యి, ఫలాన్ని చెయ్యుకన వాక్యం ద్వారా మానవుడితో మాట్లాడతాడు. ఎందుకంటే క్యాలెండర్ వాక్యమైనా దినవాక్యమైనా కానీ దేవుడే మాట్లాడతాడు. కానీ ఆ దినాల్లో వాళ్ళకి పొద్దున సాయంత్రం సిగ్నల్ ఉన్నాయి. మన యాత్రా జీవితంలో ఎక్కడికి వెళ్ళాలన్నా ఈ బైబిలే సిగ్నల్. ఎక్కడికన్నా వాళ్ళకి ఆ కాలంలో ఆ మేఘస్తంభం, మనకైతే ఈ మానవుడు ఈ లోకంలో సంచరించాలంటే ఈ యొక్క బైబిలే ఒక GPS. ప్రతి మానవుడు దేవునితో నడవాలి. దేవునితో నడవటమే కాక దేవునితో నిత్యము ప్రభా నేను ఏ చోటుకి వెళ్ళాలనుకుంటున్నాను, నేను వెళ్ళాలా లేదా నిశ్చితమైతే అది అనుకోవచ్చు, లేదంటే దూరపచ్చు. ప్రతి మానవుడు దేవుని చిత్తాన్ని తెలుసుకోవడం ద్వారా వారికి ఏంటంటే, ప్రతి మానవుడు తెలుసుకోవడం ద్వారా ఈ లోకంలో సాతాను ఏం చేయాలనుకున్నా కానీ సాతాను తంత్రం నుంచి తప్పించబడతాడు. అనేక మందికి సాతాను ఏం చేస్తుందంటే, ప్రతి మానవుని పడేయాలని ప్రతిరోజు వాడు 365 రోజులు ప్లాన్ని సిద్ధపరుస్తాడు. ఏంటంటే ఫలానా వ్యక్తి ఫలానా దగ్గరికి వెళ్ళాలి, ఫలానా దగ్గరికి వెళ్ళినప్పుడు ఫలానా పని అవ్వాలి, ఫలానా పని అవ్వలేదనుకో మానవుడు రాలేడు, ఫలానా ఇది జరిగిందనుకో అనారోగ్యం రాలేదు, ఫలానా ఇది జరిగిందంటే వాటన్నిటికీ మనం జాగ్రత్తగా ఉండాలంటే నిత్యము మనకి ఏం కావాలంటే దేవుని యొక్క నడిపింపు. ప్రభా నన్ను నడిపించు. ఆ ఇశ్రాయేలు ప్రజలకి మేఘము రాత్రి కాల్సిన సూర్యుడు నడిపించాడు. మన యాత్ర జీవితం నన్ను నడిపించు ప్రభా. ఈ లోకంలో అనేక మంది తెలిసి తెలియక వాళ్ళ ఇష్టానుసారంగా నడపడం ద్వారా అనేకమైన సమస్యలు వాళ్ళ కుటుంబంలో తీరనే నష్టాలే అంటున్నానే. వాటన్నిటి కారణం నాకు తెలుసులే అని అనుకుంటారు. కానీ ప్రతి విషయం మనం ఏ పని చేయాలన్నా కానీ ముందుగా కుటుంబ ప్రార్థన పెట్టాలి, వ్యక్తిగత ప్రార్థన పెట్టుకోవాలి, సంఘ ప్రార్థన పెట్టాలి, సంఘాన్ని తెలియపరచాలి. ఇది చేయాలనుకుంటున్నాను తెలియపరిచినప్పుడు దేవుడు మార్గాలన్నింటినీ సరళం చేస్తాడు. అంతటి ప్రజలే నడవాలంటే ఒక మేఘం ఉపయోగపడింది. అంటే దేవుడు లేకుండా ఏ మానవుడిని నడిచినా కానీ అర్థమే. నువ్వు లోకం అంతా తిరిగిరా, దేవుని దగ్గరికి వచ్చినా కానీ ఈ లోకం చచ్చిపోయినప్పుడు పైన పెద్ద స్క్రీన్ ఉండిద్ది, ఎల్ఈడి స్క్రీన్లో కనపడుతుంది. అంటే ఎక్కడెక్కడికి ఎవరెవరు వెళ్ళొచ్చారు, ఎవరెవరు ఎట్టెట్టి వెళ్ళొచ్చు ఎలా కనపడుద్ది అంటే, ఇప్పుడు వచ్చిన స్మార్ట్ ఫోన్ ఉంది కదా, దానిలో ఒకటి ఉంది ఏంటంటే లొకేషన్ ఉందంట. ఆ లొకేషన్ ఏంటంటే ప్రతి మానవుడికి అనిపిస్తుంది, అరే ఇక్కడ ఇన్ని నిమిషాలు ఉన్నాడు, ఇక్కడ దీనికి గంటలో ఉన్నాడని ప్రతి మానవుడికి ఏంటంటే ఆ ఫోనే జవాబు చెప్పేసింది ఈ రోజుల్లో. కానీ భౌతికంగా నేను నడవాలంటే ప్రభా నన్ను నడిపించు, నేను వెళ్ళే ప్రతి స్థలంలో నీ యొక్క సహాయాన్ని అనుగ్రహించు. ఇశ్రాయేలు ప్రజలు అంతమంది నడవడానికే దేవుడు ఆజ్ఞ లేకపోతే మరి వాళ్ళు నడిచేవాళ్ళ? అంతమంది నడిచినా కానీ ఇద్దరే వెళ్ళారంటే ఎంత నడిపింపు కావాలి. మన యాత్ర చేత ప్రభు నన్ను నడిపించు. ప్రతి వారంలో నేను వెళ్ళాలి, దేవుని సన్నిధిలో ఉండాలి, దేవుని సన్నిధిలో ఉండే దేవునితో నేను నిత్యము నడవాలి. అందుకని ఒక పాడుకున్నాను, నేను యేసుని వెలుగులా నడిచేదని, నేను రాత్రి పగలు ఆయనతో నడిచేదని, నేను నడిచేదనే ప్రభు యేసుని. మన నిత్యము దేవుడితో నడవాలి. దేవుని వాక్యంతో నడిచినప్పుడు మనలో ఉన్న ప్రతి బలహీనతలన్నింటినీ దేవుడు సరి చేసేసినప్పుడు దేవుడు తన ఒక వెలుగు ద్వారా దేవుడు తన వాక్యం ద్వారా నడిపిస్తాడు. ఇది 4వ 5వ చూద్దామండి బైబిల్లో. తను మోసేకున్న ఇంకొక లక్షణం ఏంటో, నిర్గమాకాండము 13వ అధ్యాయము 22వ వచనంలో ఒక మార్చి కూడా ఉంది, చదువుకున్న భాగంలోనే చూడండి. నిర్గమాకాండము
ఇక్కడ ఏం తొలగింపలేదంటే దేవుడు సంఖ్యాకాండంలో కూడా 10వ అధ్యాయం 33-36 వరకు ఏం కనపడిందంటే దేవుడు ప్రతి మానవుడికంట దేవుడు చేసిన వాగ్దానాలన్నింటినీ ఆయన రుజువుపరచడానికి దేవుడు తన వాగ్దానాన్ని రుజువుపరచాలి. ప్రతి మానవుడికి తీసుకున్నప్పుడు ఏం వాగ్దానం వస్తుందంటే ఈ సంవత్సరం చాలామంది మీలో తీసుకున్న వాళ్ళు ఎవరైనా కానీ ఏంటంటే ఆయన మిమ్మల్ని నడిపించిన ఇక్కడ మన సంఘ వాగ్దానంలో కూడా ఒకటి ఉంది, ఆయన నీకు ముందుగా నడుచును అనే మాట. చాలామందికి ఏంటంటే నేను నడవలసిన త్రోవలో నేను నీకు బోధించేదని అన్నాడు, నేను నీకు ముందుగా నడిచేదని అన్నాడు. వీటన్నిటి కారణం ఏంటంటే దేవుని నడిపించడం. అంత మాత్రం కాక సంఖ్యాకాండంలో మన 10వ అధ్యాయం మనకి ఏం కనపడుతుందంటే 33-36 వరకు ఇక్కడ ఏం చూపిస్తుందంటే 10వ అధ్యాయం 33-36 వరకు ఇక్కడ ఏం కనపడుతుందంటే వారు ఆ కొండ దగ్గర నుంచి 3 దినాలు ప్రయాణం చేసి వారి విశ్రాంతి స్థలం చూచుటకు ప్రతి మానవుడికి ఏం సాగాలంటే ముందుగా దేవుడు మందస్సం. మన ఆత్మ కూడా భౌతికంగా అనేకమైన పనులు ఉంటాయి, కానీ మనం ఎల్లప్పుడూ ఆ పనులను చేసుకోగలం ఈ లోకంలో. కానీ దేవుని మందిరం పోయిందంటే ఒక ఆదివారం పోయినా ఒక 10 నిమిషాలు పోయినా కానీ బలహీనతలు అనేక మంది రాలేని వాళ్ళు అయితే పెద్దవాళ్ళ వరకు అయితే ఓకే, అన్నీ బాగానే ఉండి ఆరోగ్యం అన్ని అవసరం దేవుడు అన్ని విషయాలు సహాయం చేస్తూ వాళ్ళు నడలేకపోతున్నారంటే వాళ్ళంట నన్ను అడిగితే వాళ్ళంత హ్యాండిక్యాప్టర్ కూడా ఎవరు లేడని చెప్పగలను. ఎందుకంటే అన్ని ఇచ్చి దేవుడు అన్ని ఆరోగ్యాలు ఇచ్చి నడవమంటే నడలేకపోతున్నారంటే వాళ్ళు ఏం చెప్పాలి? ఇంకా ఏం లేని వాళ్ళు చాలామంది ఎంతో బలహీనతలు ఉన్న వాళ్ళు ముందు ముందు వచ్చి దేవుని సన్నిధిలో కూర్చుంటున్నారంటే వాళ్ళు నిత్యము దేవుని ద్వారా నడుస్తున్నారు. మన యాత్ర జీవితంలో కూడా మనం కూడా నడవాలి. ప్రభు నన్ను నడిపించు. అంత మాత్రం కాదు, వారికి ఏంటంటే మందసము ముందుగా నడుస్తున్నాం. మనకు కూడా మన ఆత్మ బల దగ్గర రాగానే మన ఆత్మ అనేది ముందుకు తీసుకెళ్ళాలి. నేను తినానా, నేను ఎలా అయినా దేవుడి దగ్గరికి వెళ్ళాలి. దేవుడి దగ్గరికి అర్థమే కాక నేను కూడా బలలో పాలు పొందాలి. అంత మాత్రంగా పాలు పొందిన వెళ్తూనే మనకి ఏం కనబడుతుంది, మనం పరీక్షించుకున్నప్పుడు మనం ఎల్లప్పుడూ పరిశుద్ధంగా ఉంటాం. అంత మాత్రం కాక ఇంకొక మాట కూడా చూద్దామండి. ఇంత మాట అంటే ద్వితీయోపదేశ కాండం 29వ అధ్యాయం 5వ వచనం. ద్వితీయోపదేశ కాండము 29వ అధ్యాయము 5వ వచనం. కాండము 29వ ఆరో వచ్చిన 29:6 మీరు రొట్టెని తినలేదు, ద్రాక్ష ఇక్కడ ఏం కనపడుతుందంటే ఐదో దేవుని ఆత్మ మనల్ని ముందుకు నడిపించడం కాక ఇక్కడ ఏం కనపడుతుందంటే ఇశ్రాయేల్ ప్రజలకి ఒక 29:5 వచనాలను చూసుకున్నట్లయితే దేవుడు వారి అవసరాలతో పనిది అనేకమైన వారికి బట్టలు ఏమి, సాగడానికి ఆహారం ఏమి, చెప్పులు ఏమి, కావాల్సిన అన్నింటినీ దేవుడే వారికి ఎంతగానో సహాయం చేశాడు. ఇక్కడ మనకి ఏం కనపడుతుందంటే ఐదో దేవుడు మన ప్రతి ఒక్క అవసరాన్ని సహాయం చేస్తాడు. కానీ మన యాత్రా జీవితంలో కూడా మనం ఎలా ఉండాలంటే దేవుని బల దగ్గరికి వచ్చినప్పుడు కొన్ని బలహీనతలు బట్టి తీసుకోలేని స్థితిలో ఉన్నప్పుడు ఆ బల మనకి సాక్ష్యం ఇస్తుంది. ఎవరైనా తీసుకోలేని ఉన్న బల చేయవేస్తున్నప్పుడు ప్రతి మానవుడు కూడా చేయి ఎత్తడానికి సిద్ధంగా ఉన్న వాళ్ళు చేస్తారు, సిద్ధంగా లేని వారు చెయ్యి అనేది కింద ఉంటుంది. ఇక్కడ ఏం కనపడుతుందంటే ప్రతి మానవుడికి వారు అనేక మంది వారు నడవటానికి అనేకమైన బలహీనత వారికి ఏంటంటే నిత్యము సనుగుతూ ఉన్నారు. ఏమైనా ఆహారం లేదు, మంచినీళ్ళు లేవని సనుగుతూ ఉన్నప్పుడు దేవుడు వారికి అనేకమైన అవసరం తీర్చడమే కాక ఇక్కడ ఏం కనపడింది, దేవుడు మనకి దేవుడి దగ్గరికి వచ్చినప్పుడు దేవుడు మన ప్రతి ఒక్క అవసరం తీరుస్తాడు అనే నిరీక్షణ కలిగి ఉండాలి. మరి ద్వితీయోపదేశకాండం 29:5 ఏం కనపడుతుందంటే దేవుడే వారికి కావాల్సిన ఆహారం అన్నీ ఇవ్వడమే కాక వాడు తినడానికి బట్టలకి అన్నింటికి దేవుడే సహాయం చేస్తాడు. మన వాళ్ళ దగ్గరికి వచ్చినప్పుడు ప్రభా నాకు కూడా అన్ని విషయాల్లో సహాయం చేయాలి. వాళ్ళు ఎన్ని సంవత్సరాలు నడిచారంట మరి ఇక్కడ కనపడుతుంది ఏంటంటే దేవుడు వారిని అరణ్యంలో నడిపించితివి. మన యాత్రా జీవితంలో కూడా మనం కూడా నడవాలని దేవుడు ప్రతి ఒక్క అవసరం తెలుసు, దేవుడు అవసరం తీరుస్తాడు. కానీ వాళ్ళ దగ్గరికి వచ్చినప్పుడు చాలా మంది ప్రార్థన విలపాలిస్తారు. ఏంటంటే మాకు పలానా అనారోగ్యంగా ఉంది, పలానా మీ ఎలాంటి అవసరం ఉంది, లేదా
ఫలానా మా పిల్లలు చదువుకుంటున్నారు అని చెప్పి వాళ్ళ దగ్గర ఇచ్చినప్పుడు ఏం చూపిస్తుందంటే ఆ వాళ్ళ దగ్గర మనం చేసే ప్రార్థన దేవుడు చెడుగా వారందరికీ సహాయం చేస్తాడు, వారందరినీ నడిపిస్తాడు. ఇశ్రాయేల్ ప్రజలకే అసలు మనం ఈ రోజుల్లో వాడుతున్నాం కానీ చెప్పులు, బొట్లు, బట్టలు కానీ ఆ ప్రజలకి ఎంత కాలం కావాలంటే అంతకాలం అవి ఎరగలేదంట. ద్వితీయోపదేశకాండం మీరు ఇంటికి వెళ్ళి నాకు చదవండి 20 అధ్యాయం పైనుంచి. వారు ఆ తినడానికి దేవుడు బట్టలకి చెప్పులకి ఏది మార్చిపోలేదు, అంతో మంచిగా వాడుకున్నారంట వాళ్ళు. మన యాత్రా జీవితంలో కూడా మనం కూడా దేవుని దగ్గరికి వచ్చినప్పుడు ప్రభావ నన్ను నడిపించు, నాకు కూడా అనేకమైన అవసరాలు ఉన్నాయి, రేపు వారం ఇది ఉంది, నాకు కావాల్సిన పెద్ద అవసరం ఉంది, వాటన్నిటిలో నన్ను నడిపించు ప్రభు, నాకు సహాయం చేయి. వ్యక్తిగతంగా ఇశ్రాయేలు ప్రజలకు సహాయం చేసే దేవుడు నాకు కూడా సహాయం చేయి. నాకు ప్రతి ఒక్క బలహీన నుంచి నేను ఇలా ఇబ్బంది పడుతున్నాను, వాటన్నిటి నుంచి నాకు నీవే సహాయం చేయి ప్రభు అని అంటే మనము దేవుడు వ్యక్తిగతంగా సహాయం చేయడం కాక ఇశ్రాయేలు ప్రజలకు ఎలా ఆహారంలో సహాయం చేశాడు, బట్టలు ఎలా సహాయం చేశాడు, దేవుడు మనకు కూడా వ్యక్తిగతంగా సహాయం పొందుకోవడం అనేది దేవుని యొక్క ప్రత్యేక లక్షణం. అందరికి కావాల్సినవి మోషే ఇచ్చాడంటే మోషే ఎక్కడి నుంచి పొందుకున్నాడు? దేవుడి దగ్గర నుంచే పొందుకున్నాడు. ప్రతి మానవుడు కూడా ఇక్కడ చెప్పే వాళ్ళ నుంచి, పాడే వాళ్ళ నుంచి, అన్ని శుభ్రం చేసేవాళ్ళు ఎవరైనా కానీ దేవుడి దగ్గర నుంచే పొందుకోవాలి. ప్రభా నాకు కూడా వాటన్నిటిని దయచే ప్రభా అని మనం కూడా అడిగినప్పుడు దేవుడు అన్ని విషయాలు దయచేస్తారు. మనం ఇవేమి దయచేయాలంటే ఆత్మ సంబంధమైన దేవుని వాక్యంలో ఎదగాలి. అంత మాత్రం అనేక విషయాలు, మందిరం విషయాలు మనం ఎదగటమే కాక భౌతికంగా కూడా మనం ఎదుగుతూ ఉండాలి. గత వారం నుంచి వారం వరకు మనం ఏ విధంగా ఎదుగుతూ ఉంటాం, అనేక మంది పనిపాట్లు చేసుకుంటూ ఉంటారు, అనేక మంది నష్టాలు అనేక మంది కలుగుతూ ఉంటాయి, అనేక మందికి కొన్నిసార్లు చేసే పని కూడా సంపూర్ణం అనేది అవుతాం. ఎందుకంటే ప్రతి మానవుడు కూడా అనేక మంది బలహీనత కలిగి ఉన్నప్పుడు వాళ్ళ దగ్గరికి వచ్చినప్పుడు, ఈ వారంలో పరీక్షించుకున్నప్పుడు, వచ్చే వారం లోపు నీలో అభివృద్ధి అనేది కనపడాలి. ఆ అభివృద్ధి కనపడేటట్టుగా దేవుడి దగ్గరికి వచ్చినప్పుడు, ప్రభు నన్ను నడిపించినప్పుడు, దేవుడు తన అపరిమితమైన జ్ఞానం ద్వారా నడిపించినప్పుడు గత వారం నుంచి వచ్చే వారానికి ఎంతో సహాయం చేస్తాడు దేవుడు. అలాంటి వ్యక్తిగతమైన సహాయం పొందుకోవడం ద్వారా ఈ లోకం ఏం చేసిందంట, లోకమా వీరికి ఏంటిలా ఇలా సహాయం వస్తుంది, వీళ్ళేంటి ఇలా ఉన్న పాటను ఇలా జీవిస్తున్నారు, ఒకప్పుడు ఇలా ఉండేవాళ్ళు, వాళ్ళకప్పుడు ఇలా అయ్యారంటే దేవుడే సహాయం చేస్తాడు. మరి ఇశ్రాయేలు ప్రజలకు ఆహారానికి అన్నిటికీ సహాయం చేస్తున్నాడు, మనకు సహాయం చేస్తాడు. కానీ మనం కూడా సహాయం చేసే రీతిగా మనం కూడా అడుగుకోవాలి. ఆ ప్రభా నాకు కూడా ఈ అవసరం నన్ను అడుగుతున్నా ప్రభా నాకు కూడా సహాయం చేయ ప్రభా అంటే దేవుడు తప్పనిసరిగా సహాయం చేస్తాడు. ఇదేదో ఆలోచిద్దామండి. ఈ విధంగా మన యాత్రా జీవితం అనే దేవుడు మోషేలో ఉన్న 6వ లక్షణం ఏంటంటే, దేవుడు మోషే సీనాయి పర్వతం దగ్గరికి వెళ్ళి తన పై నుంచి కిందకి రంగానే మానవుడు మోషే మొహం అనేది మార్పు వచ్చిందంట. చూద్దానండి ఎక్కడ మార్పు వచ్చిందంటే నిర్గమకాండము 19వ అధ్యాయము, నిర్గమకాండము 19వ అధ్యాయము, నిర్గమకాండం 19వ అధ్యాయంలో మాట రాయబడుతుంది. ఏంటంటే 19 నుంచి 20 అధ్యాయం వరకు మనం చూసుకున్నట్లయితే మనకి ఏమనుగ్రహించారంట, ఆజ్ఞలు ఒక మానవుడు ఎలా జీవించాలి. అంత మాత్రం కాక ప్రతి మానవుడికి ఇక్కడ ఏం చూపిస్తుందంటే నిర్గమకాండం 19వ అధ్యాయం 9వ వచనంలో ఒక మాట రాయబడుతుంది. ఇక్కడ మనం దేవుని దగ్గరికి వచ్చినప్పుడు దేవుని మాటలే వినాలి. చాలామంది దేవుని మాటలు వింటున్నప్పుడు వారితో దేవుడు నాతో మాట్లాడుతున్నాడని యొక్క మనం ప్రత్యేకంగా దేవుడు మన పొద్దున్నే లగ్నాలనే చాలామంది ఏం చేస్తారంటే పొద్దున్నే ప్రాణం చేసుకున్న తర్వాత మొహం కడుక్కుంటారు. వాళ్ళు కడుక్కోగానే ఏం కనపడుతుంది, అప్పుడు దాకా మొహం మడతలతో ఎలా నిద్రపోయినప్పుడు మొహం వాయకపోవటం అనేకమైన మొహం ఒకలా ఉండేది. మొహం కడుక్కున్న తర్వాత ఏం కనపడుతుంది అంటే మొహంలో అనేది కాంతి అనేది వస్తుంది. దేవుని దగ్గరికి వచ్చినప్పుడు దేవుని స్వరం వింటున్నారు. మనలో ఏంటంటే ప్రతిరోజు మనలో ఆత్మీయంగా భౌతికంగా అనేది ఆ వెలుగు అనేది నిత్యము కనపడాలి. ఇక్కడ మనం కనపడటమే కాక మోషే సీనాయి పర్వతం మీద ఎగిలి ఆ 10 ఆజ్ఞలు తీసుకొని కిందకి వచ్చినప్పుడు ఆ మోషే మొహంలో చాలా ఎంతో పరిశుద్ధంగా ఉన్న తన మొహం అనేది ఒక కాంతివంతంగా ఉంటుంది. మన జీవితంలో కూడా దేవుని దగ్గరకు వస్తున్నామంటే మన ఆత్మీయ జీవితం మనం ఎంత కాంతిగా ఉండాలంటే మనము ఉండే కాంతిని బట్టి దేవుడు అన్ని విషయాల్లో మనం పరిశుద్ధంగా ఉండాలంటే ఈ లోకంలో ఆత్మీయంగా దేవుని విషయంలో మనం ఎంతో జాగ్రత్తగా ఉండాలి. ప్రతి మానవుడు జాగ్రత్తగా ఉండాలి, పరిశుద్ధంగా. మరి మోషే అంతటి వారే 10 ఆజ్ఞలు పొందుకొని కిందకు వచ్చే లోపు ఏమైందంట, తనలో ఒక వెలుగు ఉంది. ప్రతి మానవుడిలో కూడా ఆత్మీయంగా వెలుగు అనేది ఉండాలి. క్రైస్తవుడైన వ్యక్తి ప్రతి బల దగ్గర వచ్చినప్పుడు దేవుని మాట విన్నప్పుడు ప్రతి ఒక్క మానవుడిలో ఏం కావాలంటే దేవునిలో
ఆత్మీయంగా మనం ప్రార్థన చేస్తున్నప్పుడు మనలో ఒక కాంతి, ఆ తేజస్ అనేది కొట్టి వచ్చినట్టు కనపడుద్ది. ఎలా అంటే ప్రార్థన చేసుకొని తిరిగి వెళ్ళామనుకోండి, మనం నా దేవుడు నాకు సహాయం చేయగలను. అంతకుముందు వరకు ఎలా ఉండేది అంటే సహాయం చేస్తాడో లేదో తెలియదు. కానీ ఇక్కడ మనం ఎదగాలంటే నిత్యము దేవుని మాటలు వినాలి, దేవుని వాక్యం వింటమే కాక మనం కూడా అలా జీవిస్తూ ప్రతి విషయంలో దేవునిలో ముందుకెళ్ళినప్పుడు ప్రతి మానవుడి మొహం ఎలా ఉంటుందంట, ఎంతో సంతోషంగా ఉంటుంది. అలా సంతోషంగా ఉండాలి, ప్రతి మానవుడి ముఖం కూడా కాంతివంతంగా ఉండాలనేది దేవుని యొక్క ఉద్దేశం. దేవుని ముఖం చూడాలంటే నిత్యము అని స్వరం వినాలి. ప్రభా యేసు నీ స్వరూపము నేను చూచుచు. మనం ఎల్లప్పుడు దేవుని స్వరూపం, దేవుని కొరకు మనం జీవించినప్పుడు దేవుడు ఆయన స్వరూపంలో మనం మార్చబడినప్పుడు దేవుడు మనకు కావాల్సిన అవసరం అనేది తీరుస్తాడు. కానీ మనము కూడా దేవుని దగ్గరికి వచ్చినప్పుడు మన మొహం మన కళ్ళతో చూసిన ప్రతిదీ సరి చేసుకోవాలి బలలో. ఇది 6వది, ఆఖరిది 7వది కూడా చూసి మనం బలలో పాల్గొందామండి. నిర్గమకాండము 34వ అధ్యాయము, నిర్గమకాండం 34వ అధ్యాయము 29వ వచనం నుంచి చదువుకున్నాం. నిర్గమకాండము. మోషే సినాయి కొండ దిగుచుండగా శాసనములు గల ఆ 2 పలకలు మోషే చేతిలో ఉండెను. అతడు ఆ కొండ దిగుచుండగా ఆయన అతనితో మాట్లాడుచున్నప్పుడు తన ముఖ చర్మము ప్రకాశించిన సంగతి మోషేకు తెలిసి ఉండలేదు. అంటే 35వ వచనంలో కూడా ఒక మాట ఉంది. మోషే ఇశ్రాయేలు సర్వ సమాజము పోగు చేసి మీరు చేయనట్లు ఆజ్ఞాపించిన విధులైన ఏమనగా దేవుడు మనకు ఒక విధి అనుగ్రహించాడు, ఒక ఆజ్ఞ అనుగ్రహించాడు. ఏంటంటే ప్రభు వచ్చారు. అందుకని మనం మొదటి 11వ అధ్యాయం 23వ వచనంలో మనం చూస్తాం. ప్రభు వచ్చే వరకు ఆయన ఒక రొట్టెని తిని ఆయన ఒక పాత్రలో చేయబడేవాడు, ఆయన ఒక రక్తము గుచ్చి, ఆయన ఒక బలను గుచ్చి సాక్ష్యం ఇస్తూ ఉండాలి. ప్రతి మానవుడిలో ఇక్కడ ఏం కనపడుతుందంటే, సర్వ సమాజంగా కూడి ఇక్కడ ఏం కనపడుతుందంటే మనం ఎల్లప్పుడూ దేవునితో మాట్లాడాలి. దేవుని చూడటమే కాక మన సమాజంగా కూడి దేవుడు మనకు ఆజ్ఞించాడు. ఏంటంటే ప్రతి మానవుడు ఆయనకు బలలో పాల్గొనటమే కాక అక్కడ ఏం కనపడిందంటే దేవునితో సంబంధం అనేది కనపడింది. అలా మోషే జీవించాడు కాబట్టి, ఇశ్రాయేలు ప్రజలను జీవించాడు కాబట్టి సంఖ్యాకాండం 12వ అధ్యాయం 7వ వచనంలో కూడా ఉంది. ఏంటంటే మోషే నా ఇల్లంతట్లో నమ్మకమైన వాడని రాయించాను. అంత మాత్రంగా హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 5వ వచనంలో కూడా ఒక మాట రాయబడింది. ఏంటంటే ఇక్కడ మనకి ఏం కనపడుతుందంటే దేవుడు ఏంటంటే మనకు చెప్పబో సంగతులను సాక్షాత్తు మోషే పరిచారకునే దేవుని ఇంటిలో నమ్మకంగా ఉన్నాడు. మన యాత్ర జీవితంలో కూడా మనం కూడా అంతా అక్కడ పైన 3వ వచనంలో కూడా ఒక మాట్లాడు, ప్రతి ఇల్లు ఎవడు ఒకరి చేత కట్టబడను, సమస్తం కట్టువాడు దేవుడే. ఇక్కడ ఏంటంటే ప్రతి నమ్మకంగా మనం కూడా దేవుడి సన్నిధిలో ఉంటున్నప్పుడు దేవుడు రాబోయే తరంలో నన్ను కూడా దేవుడు ఎలా వాడుకుంటాడో తెలియదు. కానీ వాడుకున్న కొలది మనం ఎలా ఉండాలంటే నమ్మకంగా ఉండాలి. మరి మోషే నమ్మకంగా ఉన్నాడు కాబట్టి సంఖ్యాకాండంలో రాయించాడు, హెబ్రీయులకు రాసిన పత్రికలు రాయించాడు. ఆయన నమ్మకాన్ని బట్టి దేవుడు అంతగా వాడుకున్నాడు. మన యాత్రా జీవితంలో కూడా మనం కూడా అంత నమ్మకంగా దేవుని విషయాలు ఉంచినప్పుడు దేవుడు అనేక విషయాలను బట్టి మనల్ని వాడుకుంటాడు. ఇన్ని సంగతులను బట్టి 7 సంగతులు మనం కూడా బైబిల్లో మనం కూడా నమ్మకం ఉంచడం ద్వారా దేవుడు 40 సంవత్సరాలు ఒక ముసలివాడిని వాడుకున్నాడంటే ఎంత నమ్మకంగా జీవించుంటాడు. నన్ను అడిగితే 80 సంవత్సరాలు దాటిన వాడు అంత జీవించాడంటే మనం అంతకుమించి ఇంకా డబల్ చేసినా కానీ అంత మంచిగా జీవితం ద్వారా దేవుడు మోషేతో పాటు రేపు మోషే లిస్టులో కూడా మనం కూడా ఉంటాం. అలా జీవించాలనేది దేవుని యొక్క ఆశ. అలా జీవించినట్లు ప్రభువే మనకి సహాయం చేయను గాక. అందరు కళ్ళు మూసుకొని